ఓపెన్ టాక్కి స్వాగతం. గత కొద్ది ఏళ్ల నుంచి రాష్ట్రంలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదని చెప్పి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మనం గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆ గుంతల దారుల్లో పడి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు, ఎంతోమంది వాహనాలను కూడా కోల్పోవాల్సి వచ్చి కొంతమంది అసలు వాహనాలు బయటికి తీయటమే మానేశారు. ఎందుకంటే ఆ రోడ్లలో తిరిగితే వచ్చేది సంగతి దేవుడెరిగి, కానీ నడువు నొప్పులు రావటమో లేదా వాహనాలు చిందరమైపోవటమో రకరకాల సమస్యలతో చాలామంది మానేశారు. ఒకానొక దశలో ఆర్టీసీ డ్రైవర్లు కూడా కొన్ని రోడ్లలో మేమైతే ఆర్టీసీ బస్సులు తిప్పలేమని చెప్పి తెగేసి చెప్పారు. మీరు ఉద్యోగం చేయమంటే చేస్తాం, లేకపోతే మానేస్తాం తప్ప ఆ రోడ్లలో మేము ఆర్టీసీ బస్సులు తిప్పలేము. ఎందుకంటే ఏదో ఒక పూట వెళ్ళేవాడి కంటే ఓకే, బట్ రోజు అదే రూట్లో బస్సులు తిప్పాలంటే నడవలు పోతే హెల్త్లు పాడైపోతాయి. కాబట్టి ఒకానొక దశలో వాళ్ళు కూడా ఒక రకంగా తెగేసి చెప్పిన పరిస్థితి. అంత అధ్వానంగా ఉన్నాయి ఏపీ రహదారులు. బహుశా దేశంలోనే ఇంత అధ్వానమైన రహదారులు ఎక్కడా ఉండవు. ఎందుకనంటే ఈరోజు మనం ఏదో మాట్లాడుకుంటామని కాదు, మీరు ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. రహదారి సక్రమంగా లేకపోతే జర్నీలు సాగుతాయా? పనులు అవుతాయా? ప్రజలు బయటికి రాగలుగుతారా? అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే అలాంటి రహదారులను కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళుగా పట్టించుకోవాలి. నువ్వు కొత్త ఏకిపోయావు, కనీసం భారీగా గుంతలు పడిన రహదారులు ఎక్కడైనా ఒక తట్ట మట్టేసినా సరే కొంతలో కొంత కవర్ అవును, కానీ ఆ ప్రయత్నం కూడా చేయలే. రహదారి మీద ఎక్కడైనా గుంతలు ఉండటం సహజం, చూసుకుని వెళ్ళాలా. కానీ మన ఏపీలో గుంతల్లోనే రహదారులు ఉంటాయి. కేసీఆర్ ఏమని విమర్శించాడు? బోర్డర్లో ఉన్నటువంటి మన రహదారి చూడండి, మన బోర్డర్ దాటిన తర్వాత ఏపీ రహదారి చూడండి ఎంత చక్కగా ఉన్నాయని చెప్పి విమర్శించాడా లేదా? అది నిజమే కదా, అబద్ధం అంటానికి కూడా లేదు కదా, అది నిజమే కదా. అలాంటి రహదారులు అయితే ఈ బాధలు కష్టాలు అన్నీ కేవలం ఓట్లేసిన పేద ప్రజలకు మాత్రమే. రాజకీయ నాయకులకు ఎటువంటి డోకా లేదు. వాళ్ళ ఇళ్లకు కానివ్వండి, ఫ్యాక్టరీలకు కానివ్వండి, పెరట్లోకి కానివ్వండి, తోటలోకి కానివ్వండి, ఎక్కడికైనా సరే అద్భుతమైన రహదారులు ఉంటాయి. కేవలం ఓట్లేసిన పేద ప్రజలు తిరిగే ప్రాంతాలు మాత్రమే గుంతలుగా ఉంటాయి తప్ప వాళ్ళు తిరిగేవన్నీ కూడా చాలా సక్రమంగానే ఉంటాయి. మనం ఎందుకు మాట్లాడుతున్నామనేది తెలియాలంటే ముందు ఒకసారి చూద్దాం. అయితే ఇవి ఏపీ రహదారుల పరిస్థితి. ఇది గతంలో చూసాం. ఇది వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో అనుకుంటా ఒక యువకుడు ఈ గుంతల వర్షపు నీటి నిలబడిపోతే అలా మంచం వేసి పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. సో ఇవన్నీ ఏపీలో రహదారుల పరిస్థితి అత్యంత అధ్వానమైన పరిస్థితి. ఇకపోతే వైసీపీ నేతల రహదారులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చూడండి, మంత్రి గారి పెరట్లో మున్సిపాలిటీ రోడ్డు ఒక గేటు వద్ద మొదలై మరో గేటు వద్ద క్లోజు. ఎవరు అనుకుంటున్నారా మంత్రి గారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంటే వైసీపీలోనే టాప్ 5లో ఒకరిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెరట్లోకి అద్భుతమైన రోడ్డు వేశారు. ఎవరు వేశారు? మున్సిపాలిటీ రోడ్డు వేశారు. అది కూడా కేవలం 2 గేట్ల మధ్య, వేరొకరు తిరగడం కుదరదు. కేవలం వాళ్ళ పెరట్లో వాళ్ళు మాత్రమే తిరుగుతారు. ఆ రోడ్డు వేశారు. పైగా హుటాహుటిన మరో 2 రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభించారు. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హోటల్ వద్ద కూడా అభివృద్ధి పనులు ప్రారంభించారు. పెద్దిరెడ్డికి ఇంజనీరింగ్ సిబ్బంది కానుక. సో మంత్రితో అవసరం ఉన్న వాళ్ళందరూ చేసే పనులు ఇది. ఈ ఇంజనీరింగ్ సిబ్బంది ఏం చేసింది? పెద్దిరెడ్డి గారి పెరట్లోకి ఒక అద్భుతమైన మున్సిపాలిటీ రోడ్ని అయితే వేసింది. అక్కడతో ఆగిందా అంటే లేదు, వాళ్ళ హోటళ్ళ వద్ద కూడా అద్భుతమైన రహదారులు నిర్మించింది. ఇది ఒక మంత్రి పెద్దిరెడ్డి పెరట్లోకి వేసిన కార్పొరేషన్ రోడ్డు. ఇది రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ గేట్ని ఏర్పాటు చేశారు. పోనీ అది ప్రజలు తిరిగే దారి మధ్యలో ఆయన ఉన్నాడు అనుకోండి, సరే ప్రజలు కూడా దాని మీదే తిరుగుతున్నారుగా, సరే పోనే అనుకుందాం. కానీ కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే తిరగాల, ప్రజలు తిరగడం కుదరదు. ఎందుకంటే గేట్లు పెడతారు అలాగా, ఇటొక గేటు అటొక గేటు ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. అంటే ప్రజలు ససేమిరా ఆ రోడ్డు మీద అడుగు పెట్టడం కుదరదు. సరే నీ పెరట్లోకి వేసుకున్నావు, మరి ప్రజలకు వేసేవా రోడ్డు? పక్కనే ఉన్నటువంటి ప్రజలకు వేసేవా రోడ్డు? వేయలేదు. ఒక మంత్రి అయి ఉండి నీ పెరట్లోకి రోడ్డు వేయించుకుని ప్రజలకు రోడ్డు వేయలేదంటే మరి ఏం చెప్పుకోవాలా? ఇది మంత్రి పెద్దిరెడ్డి గారి భోగోతం. ఎక్కడితో అవ్వలేదు, చూద్దాం. వైవి సుబ్బారెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి అంటే ఎవరు? స్వయానా జగన్మోహన్ రెడ్డికి చిన్నానా. మరి ఆ బోటివాడు తలుచుకుంటే రోడ్డు ఆగుద్దా? ఆగదు. కాబట్టి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో, ఆయన వ్యవసాయ క్షేత్రంలోకి, అంటే మన భాషలో పొలంలోకి, ఆయన పొలంలోకి 30 లక్షలతో రోడ్డు వేశారు. సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి 30 లక్షలతో రోడ్డు. మరి పేద ప్రజలకు ఏమైనా రోడ్డు వేశారా? ఈయన కనీసం మంత్రి కూడా కానే కాదు, ఇప్పటి వరకు ఎంపీ కూడా కానే కాదు, ప్రస్తుతం ఇప్పుడు నామినేషన్ వేస్తున్నాడు రాజ్యసభకి. మరి రోడ్డు ఎలా వేశారు? కేవలం జగన్మోహన్ రెడ్డి చిన్నాన కావటం, వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఆయన కూడా ఒకడు కావటమే ఆయనకు రోడ్డు రావడానికి కారణం. అంటే పదవులు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బంధువులైతే ఆటోమేటిక్గా రోడ్లు వచ్చేస్తాయి.
అందుకు ఉదాహరణ ఈ వైవి సుబ్బారెడ్డి. ఈ రోడ్డు కూడా దేంతో వేశారో చూడండి, మళ్ళీ ఉపాధి నిధులతో వేశారట. స్వయం ఉపాధి నిధులు ఉన్నాయి కదా మనకి, ఆ ఉపాధి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులతో వేసిన రోడ్డు ఇది. ఉపాధి పనులకు ఇవ్వాల్సిన నిధులతో వేసిన రోడ్డు ఇది. ఇక్కడ చూడవచ్చు ఎంత సర్వాంగ సుందరంగా ఉందో రోడ్డు. ఇక్కడ చూడవచ్చు, ఇదిగో వైవి సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళే తారు రోడ్డు. పోనీ ప్రజలకు వేశారా? సుబ్బారెడ్డి గారు వ్యవసాయ క్షేత్రానికి వేశారు, ఓకే వదిలే. ప్రజలకు వేశారా? ఆ పక్కన ఎక్కడైనా ప్రజలకు ఒక రోడ్డు అయినా ఉందా? లేదు. కానీ ఆయన పొలంలోకి కూడా దారి. ఈయనకేమో పెరట్లోకి దారి పెద్దిరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి ఏమో పొలంలోకి దారి. ఈ రెండుతో అయిపోయింది అనుకుంటే పొరపాటే. అంటే మనకు మచ్చుకు బయటకు కనపడే 2, 3 మాత్రమే. ఇలాంటివి చాలా ఉంటాయి. కాకపోతే ఇంకొకటి కీలకమైంది ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఇది చూడండి, భారతీయ సిమెంట్కి ఏమో రహదారి, పల్లెలకేమో గుంతల దారి. భారతీయ సిమెంట్ అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిదే కదా, ఆయన సతీమణిదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఫ్యాక్టరీకి రోడ్డు అయిపోతే ఏమైనా బాగుంటుందా? బాగోదు. అందుకనే ఇటు చూడండి, చక్కగా 2 లైన్ల రహదారి సర్వాంగ సుందరంగా వేశారు. చూడండి, ఇదిగో ఫ్యాక్టరీ, ఇదిగో ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ కనపడుతుంది. ఇదిగో రహదారి చూడండి ఎంత సర్వాంగ సుందరంగా ఉందో. చక్కగా 2 వరుసలు దారి వేశారు, మళ్ళీ మామూలుగా లేదు, చాలా నీట్గా వైట్ లైన్లు కూడా వేసి చాలా నీట్గా పకడ్బందీగా వేశారు. పక్కనే ఉన్నటువంటి ఇంకో కాలనీ చూద్దాం రండి. ఇదే భారతీయ సిమెంట్ పరిశ్రమకు అనుకుని పక్కన ఒక కాలనీ ఉంది. ఇదిగో ఆ కాలనీలకి వెళ్ళే రోడ్డు ఇది. అర్థమైందా? భారతీయ సిమెంట్కి వెళ్ళే రోడ్డు ఇది, ఓకే. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుకునే పక్కన ఒక కాలనీ ఉంది, ఆ కాలనీకి వెళ్ళే రోడ్డు ఇదిగో ఈ రోడ్డు. అంటే భారతీయ సిమెంట్కి ఏమో ఈ రోడ్డు, పేద ప్రజలకేమో ఈ రోడ్డు. ఓట్లు వేసిన వాళ్ళేమో గుంతల రోడ్లో తిరగాల, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన వాళ్ళేమో ఇలాంటి సిమెంట్ రోడ్ల మీద, తారు రోడ్ల మీద దర్జాగా తిరగాల. ఇది మన ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయం. చూడండి ఇక్కడ, ఇదిగో ఎర్రగుంట్ల సమీపంలోని భారతీయ సిమెంట్ పరిశ్రమకు వేసిన దారి ఇది. అలాగే భారతీయ సిమెంట్ పరిశ్రమకు సమీపంలోని కీర్తిపల్లి గ్రామంలో రహదారి పరిస్థితి. ఆ గ్రామం పేరు కీర్తిపల్లి. వైఎస్ఆర్ జిల్లా సమీపంలో భారతీరెడ్డి పరిశ్రమకు వెళ్ళే రహదారి మాత్రం అత్యంత సురవంగంగా ఉండగా, అక్కడే ఉన్నటువంటి కమలాపురం, ఎర్రగొండ్ల మండలాల్లో మాత్రం రోడ్లన్నీ అత్యంత అధ్వానంగా ఉన్నాయి. సీఎం జగన్ కుటుంబ సభ్యులకు చెందిన ఫ్యాక్టరీ కావడంతో అధికారులు కూడా అత్యంత శ్రద్ధ వహించి అడిగినా అడగకపోయినా రహదారి వేసేయడం వారి వంతు. దీన్నే స్వామి భక్తి అంటారు. డబ్బేమో ప్రజలది, దర్జానేమో రాజకీయ నాయకులది. భారతీయ సిమెంట్కి ఏం లేదని చెప్పి రోడ్లు వేయాలా? మరి ఎందుకు పేద ప్రజలతో వేయలేదు? ప్రభుత్వ సొమ్ముతోనే కదా, పేద ప్రజలకి ఏమంది, జగన్మోహన్ రెడ్డి సొమ్ముతో కాదు కదా. అసలు ఏపీ పేరు చెప్తే తెలంగాణలో ఎంతమంది విమర్శించలేదు? కేసీఆర్ లాంటి నేతలు ఎంతమంది విమర్శించలేదు? మన రోడ్లు చూడండి, వాళ్ళ రోడ్లు చూడండి అని చెప్పి ఎంతమంది విమర్శించలేదు? దేశంలోనే అత్యంత అధ్వానమైన రహదారులున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోనీ జగన్మోహన్ రెడ్డి సొమ్ముతో ఏకల్లా రాష్ట్ర ప్రజలైనటువంటి మనమే కొంత ట్యాక్స్ కడుతున్నాం. పెట్రోలు, డీజిల్ మీద అదనంగా ₹1 సెస్ కడుతున్నాం. ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి? 5 ఏళ్ళుగా వసూలు చేస్తున్నావు కదా. పెట్రోలు, డీజిల్ మీద వసూలు చేసిన సెస్ అంతా ఏమైపోయింది? ఆ నిధులతో రహదారులు వేయొచ్చు కదా. ఆర్టీసీ డ్రైవర్లు కానివ్వండి, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు కానివ్వండి, లేదా వాహనాలు నడుపుకుని జీవనాధారం కొనసాగించే వాళ్ళు కానివ్వండి, ఈ రోడ్లు బాగోకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి. కొంతమంది ప్రయాణాలను ఆపుకునే పరిస్థితి. 10 నిమిషాలు 20 నిమిషాల్లో వెళ్లాల్సిన దూరం కూడా 1-2 గంటలు పట్టే పరిస్థితి. భయంకరమైన పెద్ద పెద్ద గోతులు. అరే ఎన్ని ఆర్టీసీ బస్సులు వెళ్తుంటే వాళ్ళ పాటలు ఊడిపోతే మళ్ళీ బస్సులో వేసుకుని వెళ్ళలేదు. ఎన్ని వాహనాలు, ఆటోలు, చక్రాలు, వీల్ చిరిగిపోయినాయి అని చెప్పి మన వార్తల్లో న్యూస్ చూడలేదు. అంత దౌర్భాగ్యమైన రోడ్లు ఏపీలో ఉంటే పెద్దిరెడ్డి గారి పెరట్లోకి రహదారి, వైవి సుబ్బారెడ్డి గారి పొలంలోకి రహదారి, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి రహదారి, పేద ప్రజలకు మాత్రం గుంతల రహదారులు. ఇది మన రాష్ట్రంలో వైసీపీ పాలనలో సాగుతుంది. ఎప్పటికైనా అధికారులు ఈ స్వామి భక్తి తగ్గించుకుని పేద ప్రజలు నడిచే రోడ్లు బాగు చేస్తే బాగుంటుంది.